ఈ రోజున చూస్తున్నటువంటి ఫ్లైఓవర్ ఆర్ఓబి పిడుగురాళ్ల జానపాడు ఓవర్ బ్రిడ్జి గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇక్కడ గురిజాల శాసనసభ్యులు కాసుమహేశ్వర రెడ్డి గారు ఈ ప్రాంత ప్రజలు ప్రతినిత్యం గేటు పట్టడం వల్ల ఉద్యోగులు కానీ వ్యాపారస్తులు కానీ తర్వాత చదువుకునే పిల్లలు కానీ లేకపోతే వైద్యం కోసం హాస్పిటల్కి వెళ్లాలన్నా కానీ ప్రతినిత్యం గేట్లు పడేసరికి చాలా తీవ్రమైన ఇబ్బందులతో పడుతున్నందువలన గుర్తించి కాసుమహేశ్వర రెడ్డి గారు పట్టుబట్టి మరీ పిడుగురాళ్ల పవర్ బ్రిడ్జ్ తీసుకొచ్చిన ఘనత కాసుమహేశ్వర రెడ్డి గారికి దక్కుతుందని సుమారుగా 52 కోట్ల రూపాయలతోటి ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉంది. కాసుమహేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బ్రిడ్జి శాంక్షన్ చేయించి తర్వాత సైడ్ ఎంక్రోచ్మెంట్స్ తర్వాత కరెంటు స్తంభాలు కూడా ఆ చివరికి వేపించడం కూడా జరిగింది. ఇప్పుడున్న కుటుంబ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉంది. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా ఉంది అన్న సందంగా ఉంది. ఎందుకంటే ప్రజలు పడుతున్న కష్టాలు మీకు పట్టవా? దయచేసి ఈ బ్రిడ్జిని వెంటనే పూర్తి చేసి ప్రజలకి అంకితం చేయాలని కోరుతా ఉన్నాను. అలాగే ప్రతిపక్షమైన అధికార పక్షమైన ప్రజల పక్షాన పోరాడేది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని ఈ సభాముఖంగా తెలియజేస్తుంది.